బడుగు బలహీన వర్గాల పక్షాన, కార్మికుల పక్షాన, అలాగే పీడిత ప్రజల వర్గాన ఉండి ఎన్నో పోరాటాలు చేసిన పార్టీలు వామపక్ష పార్టీలు సిపిఐ, సిపిఎం. ఇవాళ ఎలక్షన్ వ్యవస్థ మీకు తెలిసిందే. మీకు ప్రతి నియోజకవర్గంలో చిన్నపిల్లడైనా చెప్తాడు ఎంత డబ్బులు పంచడాలు జరుగుతుందో, ఏం జరుగుతుందో. ఈ వ్యవస్థలో నిజంగా కమ్యూనిస్ట్ పార్టీల నుండి, ఈ వామపక్ష పార్టీల నుండి నిజంగా ప్రజలకు సేవ చేయాలి అనుకునే వాళ్ళు ఎంతవరకు అవకాశం ఉంది, ఎంతవరకు పోరాడగలరు అనేది నిజంగా ఒక పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. మరి ఈ పోరాటాలు చేయాలంటే ప్రజలను చైతన్యవంతం చేయాలి. ప్రజల్ని ప్రజా కళాకారులుగా పాటల ద్వారా, ఆటల ద్వారా, సినిమాల ద్వారా నిజమైన మీ ఓటుని అమ్ముకోకండి. నిజమైన ప్రజాప్రతినిధులకు, మీకు సేవ చేసే వాళ్ళకి ఓటేయండి. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు చూస్తూనే ఉన్నారు, మతతత్వ పార్టీలు, బీజేపీ ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన ఎటువంటి హామీలు నిర్వర్తించలేదు. ఒక చెండు నీళ్లు, మట్టి ఇచ్చి మతతత్వ పార్టీలు ఆంధ్రప్రదేశ్కి ఏం చేసిందో తెలుసు. దానికి తగిన ఆంధ్రప్రదేశ్ ప్రజలు వారికి తగిన బుద్ధి చెప్తారని తెలుసు. అందుకని వామపక్ష పార్టీలే ప్రత్యామ్నాయంగా ఏనోడైనా సామాన్యుడి పక్షాన్ని నుండి పోరాటం చేసే పార్టీలు ఇవాళ ఐక్యంగా ఆంధ్రప్రదేశ్లో సిపిఐ, సిపిఎం ఒక ఐక్య పోరాటానికి వచ్చింది. దాంతోపాటు జనసేన, అలాగే బీఎస్పీ, అన్ని ప్రోగ్రెసివ్ పార్టీస్ అన్ని ఒక ఐక్యమై ఒక కూటమిగా ఇప్పుడు ఎలక్షన్స్ లోకి వెళ్ళారు. తప్పనిసరిగా ప్రజలకు మేలు చేయాలి అని కోరికతోనే ఇది కమ్యూనిస్ట్ పార్టీ అనేది అదేదో ఒక రాష్ట్రంలో ఉన్న పార్టీ కాదు, ఒక దేశంలో ఉన్న పార్టీ కాదు, యావత్ ప్రపంచంలో 120 దేశాల్లో ఉన్న ఏకైక పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ. అలాగే బడుగు బలహీన వర్గాల కోసం ఆనాటి నుండి ఈనాటి వరకు ఎన్నో కొన్ని వందల పోరాటాలు చేసి ప్రజాపక్షాన నిలబడి పోరాటం చేస్తున్న పార్టీ. మరి ఇటువంటి పార్టీకి డెఫినెట్ గా మీరందరూ ఓటేస్తారని ఆశిస్తూ, అలాగే ప్రతి కళాకారులు మీ కళల ద్వారా, మీ గళాల ద్వారా ప్రజల్ని చైతన్యవంతం చేయండి. నిజమైన ప్రజాస్వామ్యం కోసం పోరాటం చేద్దాం. కుళ్ళుతున్న ఈ కుష్టి వ్యవస్థను కూకటి వేళ్లతో ప్రకటించేలాగా అన్ని శక్తులు, వామపక్ష శక్తులు, అభ్యుదయ శక్తులు ఐక్యమై ఒక కొత్త సమాజాన్ని నిర్మించడం కోసం పోరాటం చేద్దాం. ఎందుకంటే ఈ సమాజంలో నాకు తెలిసి బహుపక్ష గల్లీలు వీటన్నిటికంటే శక్తివంతమైంది ప్రజా కళ. ఆ కళ ద్వారా ప్రజల్ని చైతన్యవంతం చేస్తాం. ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ మా డప్పులు మోగుతాయి, మా పాటల ద్వారా అవినీతిని చీల్చి చెంటాడటం జరుగుతుంది. ఈ ప్రజా కళాకారులుగా మా వంతు ప్రయత్నాన్ని సిపిఐ, సిపిఎం, జనసేనకి అందిస్తామని చెప్తూ సెలవు తీసుకుంటాం.